మనం ధ్యానం చేసే అంశం సద్బోధకుడు యేసు ప్రభు. జీసస్ ద రబ్బాయ్. ఒకసారి మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన నోరు తెరచి ఏలాగు బోధింపసాగానో. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన తండ్రి, ఆరాధనలో తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు. ఈ ప్రాతకాలమే నీ పిల్లలు పరుగున నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి కృతార్థులు అవడానికి కృపణిస్తూ వస్తున్నందుకు వందనాలు. కృతార్థులుగా చేయండి నాయన. నీ సద్వాక్యంలో నుండి మీరు సద్బోధకుడుగా, ఒక రబ్బాయిగా ఈ లోకానికి మీరు రక్షకుడుగా, రాజుగా రావడంతో పాటు ఈ ప్రత్యేకమైనటువంటి పరిచర్య మేము ధ్యానం చేస్తుండగా మేము ఎలా స్పందించాలి నీ బోధ విషయమై మాతో మాట్లాడి నీ దాసును బలపరిచి మీరు ఇచ్చిన ఈ ధ్యానవాక్యం ఆత్మలో స్థిరపరచుకుని ప్రభువా అలా అనుసరించడానికి కృప దయచేయమని నీ సేవకుని నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి ఆమోదయోగ్యంగా చేసి మహిమ పొందమని యేసు నామమును స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక రబ్బాయ్, ఒక బోధకుడుగా ఆయన బిరుదు కలిగి ఉన్నారు. బోధకుడు అంటే ఉపదేశి, టీచర్ అనే మాట కూడా మనం రకరకాల పర్యాయ పదాలు దీనికి చెప్పుకోవచ్చు. ఆయన ఈ లోకానికి వచ్చి లేక దేవుని చేత పంపబడి మనకి ఏం చెప్పాలనుకున్నారు? ఒకసారి మీకు యాప్ట్ రెఫరెన్సెస్, చాలా కొద్ది రెఫరెన్సెస్, సరైనటువంటి రెఫరెన్సెస్ మీకు ఇస్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూడండి. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. అర్థమైంది కదూ? నోరు తెరచి నేను మీకు ఉపదేశించేయాలనుకుంటున్నాను. ఏమి ఉపదేశించాలనుకుంటున్నాను? ప్రపంచ పునాదులు వెయ్యక ముందు నుండి మరుగై ఉన్నటువంటి ఆధ్యాత్మిక దేవుని సందేశము, దేవుని వాక్కు మీ అందరికీ నేను ప్రకటించాలని నేను అనుకుంటున్నాను అని ప్రభువు చెప్పారు. మరి ఆ అద్భుతమైనటువంటి వాక్కు నోరు తెరిచి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి? అది సందేశం. మనమేం తెరవాలి? చెవులు తెరవాలి. ఇంకా ఏం తెరవాలి? చెవిలోకి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలి? అది హృదయం తెరవాలి. లూదియా ఏం చేసింది? కానీ ఆ వచ్చిన వాళ్ళందరి గురించి మాత్రం ఈ మాట రాయబడలా. కేవలం ఒక లూదియా గురించి మాత్రమే రాయబడింది. ఏమని? దేవుడు ఆమె హృదయమును తెరిచాడు. దేవుడు తెరిచే కాడికి నా హృదయం కూడా తెరవచ్చు కదా. ఆమె హృదయం తెరవటం ఏంటి? మిగిలిన హృదయాలు తెరవకపోవడం ఏమిటి? దేవుని యొక్క కార్యం, మానవుని యొక్క సహకారం కలిసి ప్రయాణం చేస్తాయి. కురువిందంలాగా హృదయం కఠినం చేసుకుని ఎంతమాత్రం దేవుని వాక్యమును లోపలకు చొరనివ్వకుండా కేవలం వింటూనే ఉండి కాలయాపన చేసే వాళ్ళ విషయంలో మాత్రం ఆయన హృదయం తెరవలేడు. గుర్తుపెట్టుకోండి. సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పారంటే, ఒకరోజు సముద్ర తీరాన్ని నడిచి వెళ్ళి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, వైజాగ్లో వైఎంసీఏ బీచ్ దగ్గర ఉన్నట్టు. ఎందుకు ఆయనకు ఆసక్తి కలిగి నీళ్ళల్లో ఉన్నటువంటి ఒక అంత రాయిని తీసి మరొక రాయి చేత చాలాసేపు కష్టపడి ఇన్ని సంవత్సరాల నుండి నీళ్ళల్లో ఉంది ఈ రాయి,
ఎంతవరకు నీరు లోపలికి వెళ్ళిందో చూద్దామని చెప్పి ఆయన రాయి పగలగొడితేనంటండి పైన కొంచెం తడి కనపడింది కానీ లోపల కళ పెళ్ళలాడుతూ ఉందంట. అమ్మో, స్పర్జన్ గారు అయితే ఇలాంటి కామెంట్ చేయవలసి వస్తే ఆయన ఏమంటారో తెలుసు. ఓ మై సోల్, ఇన్ దిస్ మార్నింగ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్, ఎ స్టోనీ హార్ట్. సాధు సుందర్ సింగ్ గారు, అయ్యో నీళ్ళల్లో ఇన్ని సంవత్సరముల నుండి ఉంది. ఎప్పటి నుండి ఉంది? దేవుడు సృష్టి చేసినప్పటి నుండి ఉంది. కానీ పగలగొడితే మాత్రం లోపల ఒక్క చుక్క కానీ తేమ కూడా లేదంటండి. అంత భయంకరం. నోరు తెరచి దేవుని కుమారుడు ప్రపంచ పునాదులు వెయ్యక పూర్వం నుండి దేవుడు ఆయనకు చెప్పాలనుకున్న అనేక వర్తమానాలు మనకు అందించాలని మహా సంతోషంగా ఈ లోకానికి వస్తే నిజంగా హృదయం తెరిచి, తండ్రి నాతో మాట్లాడండి నాయన. దేవుని స్వరం వినే విషయంలో అలవాటు లేనటువంటి చిన్నవాడైనటువంటి సమూయేలుకి ఎన్నిసార్లు దేవుడు పిలుస్తున్నా కూడా ఏలీ దగ్గరికి వెళ్తున్నాడే కానీ చిత్తం ప్రభు అంటం చేతగాలేదు. అప్పుడు ఏలీకి అర్థమైంది, వృద్ధుడినయ్యాను, మందుడినయ్యాను, నాతో మాట్లాడట్లేదు కానీ ఈ చిన్న బిడ్డతో మాట్లాడుతున్నాడు దేవుడు. మరలా నిన్నెవరైనా పిలిస్తే, దేవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవు ఇమ్మని చెప్పునైనా అని. ఈసారి మళ్ళా మాట్లాడతారేమో అని అంటే మళ్ళీ వినపడింది స్వరం, చిత్తం, దేవా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఈ ఉదయకాలమందు యేసు ప్రభువారు ఈ భూలోకానికి ఒక్కసారి పంపబడ్డారు రక్షకుడుగా. దేవుడు మనకి ఏం చెప్పాలనుకున్నారో ఆ సందేశాలు మొత్తం 4 సువార్తల్లో ఉన్నాయి. ఈవేళ మనం సందేశం ఏమిటి అనేది దానిలోకి వెళ్ళట్లేదు, కానీ ఆ సందేశమును వినే విషయంలో, ఆ సందేశాన్ని నిముడింపజేసుకునే విషయంలో మనం ఆలోచిస్తున్నాం. అలాగే భక్తులు ఏమని చెప్పారంటే, మీకు ఇంట్రడక్షన్లో, జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గ్రేటెస్ట్ రబ్బాయ్ దట్ ఎవర్ లివ్డ్ ఆన్ దిస్ గ్లోబ్. ఈ ప్రపంచం మీద ఉపదేశకులు ఎంతోమంది ఉంటారు కానీ ఈ ప్రపంచంలో ఇంత గొప్ప ఉపదేశకుడు మరెవరూ లేరు, ఎన్నడూ లేరు. ఆయనే యేసు ప్రభు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల్లో ఉన్న మాధుర్యానికి ముగ్ధులైపోయి 3 రోజులు భోజనం మర్చిపోయారండి. అలాగే ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలలో ఉన్నటువంటి ఆ దయను, కనికరాన్ని చూడాలని ప్రజలంతా ఇష్టపడ్డారండి. మీకు 1-2 రెఫరెన్స్ చూపిస్తాను నేను. లూకాసు వార్త 10వ అధ్యాయం 24వ వచనం. మీరు లేక అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరియు చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో చెప్పాను. నిజమే, ఎంతోమంది గత కాలంలో ఆయన దర్శనం పొందాలని, ఆయన స్వరం వినాలని ఆశపడ్డారు. ఎందుకంటే ఆది నుండి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చారు తన అభిషక్తుడిని పంపిస్తానని. కానీ నిజంగా మీ చెవులు ధన్యం, నిజంగా మీ కన్నులు ధన్యం. ఎందుకనంటే ఎంతోమంది వినాలని కూడా వినలేకపోయిన మాటలు ఈవేళ సజీవంగా ఉండి కూడా తిరస్కరించి ఇష్టపూర్వకంగా యేసు ప్రభు దగ్గరికి రాకుండా, ఆయన మాటలు వినకుండా ఎంతో భ్రష్టత్వంలో ఉంటున్నప్పుడు వినడానికి ఇష్టపడుతున్న మీరు ధన్యులు అని. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనం. లూకా 4:22. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఎవరైనా అనే ప్రశ్నలో పడిపోయారట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అద్భుతమైనటువంటి సందేశాలు మానవాళికి ఇచ్చారు. ఆయన విద్యలేని పామరుడు అని పిలువబడ్డారు. ఏమన్నారు యేసు ప్రభువుని? ఈయన ఎప్పుడు ఏ పాఠశాలలో కూడా ఆయన చదువుకోలేదు. విద్య లేనటువంటి ఈయనకి ఈ పాండిత్యం ఎలాగూ వచ్చింది, ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యచకితులైపోయారు. విద్యలన్నిటినీ ఉత్పత్తి చేసిన ఉత్పాదకుడు, an ఆచార్య, a great professor of all fields of study.
ఆయన యొక్క పాద సన్నిధిని కూర్చున్నవారు పండితులు. దే ఆర్ పండిట్స్. విద్య లేదు వాళ్ళకు కూడా, కానీ ఆయన మాటలు విన్న వారి విషయమే ఏమని సాక్ష్యం ఇచ్చింది అప్పటి ప్రపంచం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిరని గుర్తెరిగిరి. కాబట్టి మనం క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన తీసుకొచ్చినటువంటి సందేశం విషయంలో బైబిల్ చదవటం ద్వారా కానీ, వర్తమానాలు వినడం ద్వారా కానీ, అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో దేవుడు ఆయన సందేశం మనకి ఇస్తున్నప్పుడు ఆ సందేశాన్ని ఆకలింపు చేసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనం కృతార్థులం కావాలి. మనం అనుసరించటానికే దేవుడు మనకు ఈ బోధ ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకుందాం మనం. ఇప్పుడు నేను మీకు అవుట్లైన్ చెబుతున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, నోరు తెరిచి యేసయ్య మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోవాలి. రెండవది విశ్వాసం ఉంచాలి. మూడవది విధేయత చూపాలి. నాలుగవది ఆ వాక్కును ఉంచుకోవాలి మన దగ్గర. ఐదవది ఉపదేశించాలి. ఆఖరికి ఆరో మాట ఏంటంటే విలువ కట్టాలి. ఆ వాక్కుకు విలువని మనం కట్టేవారంగా ఉండాలి. మొదటి విషయం వినడం నేర్చుకోవాలి. ప్రభు బోధిస్తున్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 3వ వచనం ఏముందండి? మొదటి మాట 3వ వచనం వినుడి. అంతే. ప్రభు ఎప్పుడైనా మాట్లాడే ముందు వినుడి అని మాట్లాడారు. మాటల ముగింపులో చెవిగలవాడు వినుగాక అన్నారు. ఈ ఉదయకాలం ఎలా వింటున్నాం మనం? నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, వినుట అనే దానిలో ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి, గ్రీక్లో మోర్ సినోనిమ్స్, ఇంకా ఎక్కువ పర్యాయ పదాలు ఉంటాయి. కానీ చాలు ఇంగ్లీష్లో హియరింగ్, లిసనింగ్. హియరింగ్ అంటే చెవికి వినికిడి ఉంది కాబట్టి అది ఇట్ ఈస్ సెన్సిటివ్ టు ఎవ్రీ సౌండ్. ప్రతి శబ్దానికి స్పందిస్తుంది చెవి. దాని లక్షణం అన్ని శబ్దాలు వింటది, ఎందుకంటే వినికిడి ఉంది కాబట్టి. లిసనింగ్ అనగానే వినికిడి ఉంది కాబట్టి వచ్చే శబ్దాలన్నీ వినడం కాదు. ఏది అప్రస్తుతం దాన్ని బంధించి ఏది ప్రస్తుతం అవసరం అనే దాని మీద ధ్యానం పెట్టినప్పుడు అప్రస్తుతం అనుకున్న వాటిని అన్నిటినీ మనకి దేవుడిచ్చిన ఫ్యాకల్టీ ఎలాంటిదంటే మన బ్రెయిన్ కూడా చాలా చక్కగా శ్రద్ధ వహించి వినేవారి విషయంలో అప్రస్తుతమైన శబ్దాలేక వినపడవంటండి. ఇట్స్ వండర్ఫుల్. ఆ చెవికి వినికిడి శక్తి ఉన్నా, ఈవెన్ దో ఇట్ ఈస్ సెన్సిటివ్ ఫర్ ఎవ్రీ సౌండ్, నెవర్ ద లెస్ when the faculty of our mind is concentrating in a particular point, only that can be heard, but rest of the sounds will be arrested. అప్రస్తుతమైన శబ్దాలన్నీ కూడా బంధించబడతాయి, అవి వినపడవు, అసలు విషయమే వినపడద్దన్నమాట. చూసారా? కారణం ఏంటంటే ఆ వినికిడి మనం అలాగూ సాధన చేసే దాన్ని బట్టి ఉందన్నమాట. మీకు నేను కొన్ని రెఫరెన్సెస్ జ్ఞాపకం చేస్తాను. నేను ఎలా మనం వినాలి అనే దానిలో మనం మార్కు సువార్తలో ఉపమానం అయితే చెప్పారు, కానీ లూకా సువార్తలోకి వెళితేనే మంచి నేల పడిన వారు ఇలా ఫలించారని ఉంది, కానీ వివరం పెద్దగా లేదు. లూకా సువార్త చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపరుచుండగా ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. విత్తనం ఇచ్చాడు, నారుమడి వేశారు. నారు ఇచ్చాడు, నాట్లు వేసుకోమని చెప్పాడు. అప్పుడు నాటు సరిగ్గా దిగితేనేగా అది పైకొచ్చి పైరయ్యేది, పంట అయ్యేది, మన పొట్ట నిండేది. అలాగే పైన వదిలేసేస్తే ఏమవుతుంది? చచ్చిపోద్ది. మన వినికిడి విషయంలో ఎలా ఉంది? దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు మాటల్లోనే
నేను మీకు చెప్పే మాటను నాటుకోనివ్వండి అని చెబుతున్నారు అనమాట. అంటే మనం ఏం చేయాలి? ప్రభు మాటను తీసుకుని నాటుకోవాలన్నమాట. ఇదే లోకాసువార్త. కొంచెం వెనక్కి తిప్పుదాం మనం. విత్తువాని గురించిన ఉపమాన భావంలో మంచినేల పండిన వారిని గురించిన వివరం ఇలా ఉంది. 8:15 మంచి నేల నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అండర్లైన్లో పెట్టాలి. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏ మనసుతోనండి? యోగ్యమైన మంచి మనసుతో. యేసయ్య మాట్లాడినట్టు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదని ఆయనను పట్టుకుంటానికి అధికారులు, మతాధికారులు పంపిస్తే వెళ్ళిన బంట్రోతులు అన్నారు, ఆయన మాట్లాడినట్టు ఎవరో ఎన్నడూ మాట్లాడలేదు అని. అంటే ఆ మాటలను వారు స్వీకరించారు. కానీ మాటలు వినడానికి ఇష్టపడనటువంటి ఈ మతాధికారులు మతోన్మాదులై మహోన్నతుడైన దేవుడినే మట్టుబెట్టడానికి చూశారు. చూడటం ఏంటి? ద క్రైమ్ ఈజ్ ఈక్వలెంట్ విత్ ఎ మర్డర్. ఆయనను మరణానికి అప్పగించారు. కానీ ఆయన మహిమ కలిగినటువంటి సందేశాలు వాళ్ళు వినడానికి ఇష్టపడలేదన్నమాట. నెహెమ్యా గ్రంథంలో, పాత నిబంధనలో కూడా ఒక మంచి మాట చూద్దాం మనం. నేను మీకు కట్ షాట్ చేసి ఇస్తున్న రెఫరెన్సెస్. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా 8:3 నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు. ఇప్పుడు ఈ మాట మీరు చెప్పాలి, కూర్చున్నా నిలబడా? అది మనకు నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? పాపం ఎవరు పడుకోలేదులేండి, ఎవరు పడుకోవాలి, అందరూ మంచి చురుగ్గానే ఉన్నారు. నాకు ఇంకోటి రాబ్యాక్ ఏంటి అనుకుంటున్నారు? మీరు నిద్రపోయినా ఈ 2 లైట్లు నన్ను సరిగ్గా చూడలేవు మిమ్మల్ని, కానీ నేను కనపడతా. అది రికార్డింగ్ కూడా పనికి వస్తాయి, కానీ మీరు నాకు మంచిగా కనపడరు. ఇక్కడ తప్పించుకున్నట్టే మీరు. అలా నిద్రబొమ్మని కాదు, ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నిలబడ్డారు. మరో సందర్భంలో అయితే జోరున వాన పడుతుంటే కూడా డిస్పర్స్ చేయలేదు కాబట్టి నాయకుడు పోడియం మీద నిలబడి అలాగే నిలబడి ఉన్నారండి. ఎంత శ్రద్ధ! ఇప్పుడు చూడాలి, ఇంకొక యాడ్జెక్టివ్ ఉంది. ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ. ఎలా వినగలిగిన వారు? తెలివితో వినగలిగిన వారందరికీ. మన చీఫ్ మినిస్టర్ గారు నవరత్నాలు అన్నారు. ఎలా వినుంటారంటారు? ఎన్ని రత్నాలు అయ్యి? 7, 8, 5? అబ్బా, మా ఖండితంగా చెబుతున్నారే. ఎక్కడన్నా ఒకటి తగ్గిందో? ఏంటయ్యా నవరత్నాలని చెప్పావు, సప్తరత్నాలే ఇచ్చావు మాకు. ఎంత ఆరాధిస్తారో మరి. అలా దేవుని వాక్యం వినే విషయంలో ఎందుకు ఆసక్తి ఉండట్లేదు? ఎందుకనంటే తెలివితేటలన్నీ వట్టి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇదేముందులే, పాస్టర్ గారు ప్రసంగం చేస్తారు, నేను కాసేపు కూర్చుని వినాలి. ఇవన్నీ వాడుక క్రైస్తవ సమాజంలో. ఇలాంటి వారు ఏం పొందలేరు. ముందే చూసాంగా మనం. ఇలాంటి వారికి దేవుడు ప్యాకేజీలో పెట్టి చెప్తాడంట. మత్తయి సువార్త. ఇన్ని అద్భుతమైన విషయాలు, జగదోత్పత్తి మొదలుకొని దేవుడు మనకు చెప్పాలనుకున్న వాటిని అన్నింటినీ తన కుమారుడికి ముద్ర వేసి పంపిస్తే ఆయన నోరు తెరిచి మొత్తం విప్పి మాట్లాడుతూ ఒక మాట మాత్రం చెప్పారు. ఏంటంటే 35వ వచనంలో ఎలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నారో మీకు అర్థమైపోద్ది. ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. 51వ వచనంలో మరో ప్రశ్న కూడా వేశారు. ఇంతకీ వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా? 13:35 చదివాను, 13:51 కూడా చదివాను. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని అన్నాడు. కాబట్టి గ్రహింపుగలిగి చదవాలని, తెలివి కలిగి వినాలని, మంచి యోగ్యమైన మనస్సుతో వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా వినడానికి దేవుని యొక్క సన్నిధిలో మనం మన జ్ఞానేంద్రియాలని సాధకం చేశామా? అలా విన్నప్పుడే మనలో వాక్యం ఫలిస్తుంది. కాబట్టి మొట్టమొదటి విషయం,
వినడం. దీనికి దేవుడు ఈ వినని తత్వం కలిగిన వాళ్ళు గురించి ఒక మాట రాయించారు. ఆ మాట చూడవలసిందే, హార్ట్ రెండింగ్ వర్డ్ అన్నమాట అది. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తన మనస్సు సిద్ధపరుచుకొనరు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు అన్నాడు. వింటారని నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి సాక్ష్యమేను అంటున్నాను. శారీరకంగా మాత్రమే తమ సముఖాన్ని ఇచ్చి వినికిడిని దూరపరిచిన వారి విషయంలో ఆచార్యులు, టీచర్స్, ఉపదేశకులు ఎంత ఆశాభగ్నులై బాధపడుతూ ఉంటారో, ఇక ఆఖరికి విసిగిపోయి ఏం చేస్తారంటే శ్రద్ధ కలిగి విని మంచి మార్కులు తెచ్చుకుని సెటిల్ అయ్యేవాళ్ళు కొద్దిమంది ఉంటారండి. ఈ వ్యర్థుల మీద వీళ్ళని తిడుతూ వీళ్ళని చూస్తూ కాలయాపన చేసే కంటే ఆ కొంచెం సమయం కూడా ఈ బిడ్డల మీద పెట్టినట్లయితే ప్రయోజనాత్మకంగా వీళ్ళు ఫలిస్తారని చెప్పి మాస్టర్లకు విసుగుదలు వచ్చి అలాంటి బిడ్డల మీద కాన్సన్ట్రేట్ చేయటం కూడా ఇక మొదలుపెట్టారు. వీళ్ళు అనవసరం చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు, పేపర్ల మీద రాసుకుంటూ ఉంటారు, కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇది సంఘాల్లో క్లాస్ రూముల్లో కంటే చాలా ఎక్కువ అండి. వారం అంతా ఎక్కడెక్కడ తిరిగారో, ఏమేమి వీడియోలు తయారు చేశారో, ఏమేమి ఫోటోలు తీశారో ఎప్పుడు సమయం తెలుసా అండి. కొంతమందికి మందిరానికి వచ్చిన తర్వాత ప్రక్కన కూర్చున్న వాళ్ళని పాడు చేస్తారండి. ఇప్పుడు నేను ఎక్కడెక్కడో తిరిగాను, ఏయో 4 ఫోటోలు దిగాను, ఫేస్బుక్ నిండా ఫోటోలే. చిన్నప్పుడు మేము తిట్టుకునేవాళ్ళం, నీ మొహంలే అని. అంటే నీ మొహంలే అంటే నీ మొహం అసలు ఏం బాగాలేదని తిట్టడం అనమాట అండి. నిజంగానే నీ మొహం అనే తిట్టి ఈవేళ మొహం కిందే ఒక వెబ్సైట్ తయారైపోయిందనమాట. ఎన్ని ముఖాలు చూడడం మంచిదే. అప్రిషియేట్ వన్ అనదర్, మేక్ మంచి కామెంట్స్ ఇచ్చి చక్కగా ఒక్కొక్క ఫోటో కానీ ఏదైనా ఎవరైనా పెట్టినట్లయితే ఏంటంటే స్టేటస్ పెట్టడం అంటది. ఏమిటో ఆ స్టేటస్, ఆ వెకాబులరీ నాకు ఇంకా పూర్తిగా పరిచయం అయితే అవ్వలేదు, కానీ దాని మీద ఓకే ఇట్స్ గుడ్, స్పందించండి, నో ప్రాబ్లం. కానీ దేవుని యొక్క వాక్కు మీద మనస్సు పెట్టి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఆలోచన చేసి ఆయనను గురించి ఆలోచించి ఆయన మీద శ్రద్ధ చూపించి నా తండ్రి నాతో ఏం చెబుతున్నారు అని వినడానికి సిద్ధం పడినటువంటి వాళ్ళ విషయంలో ఆయన ఎంతో ఆశాబద్ధుడిగా ఉంటాడు, లేదైతే ఆశాభగ్నుడైపోతాడు. కాబట్టి ఉదయకాలం ముందు మంచి ఉపదేశం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు వింటారు నా బోధ, ఎవరు వింటారు నా మాట అని ప్రభు అంటున్నప్పుడు అయ్యో ప్రభువా, నేను ఇప్పుడు ఉపదేశిగా ఉన్నాను నేను, కాబట్టి ఉపదేశిస్తున్నాను. కానీ మీకంటే ముందు ఆ సందేశం నేను వినేశానుగా దైవవాక్యంలో నుండి. నేను ఆ వాక్య సత్యాల పట్ల నా శ్రద్ధ ఎలా ఉందో ప్రథమంగా దేవుడు చూస్తారు, తర్వాతే మిమ్మల్ని అన్నమాట. కాబట్టి గొప్ప ఉపదేశి నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయాన్ని తెరిచి చెవిని తెరిచి దేవుని యొక్క సన్నిధిలో మనం అడగాలి. మరి రెఫరెన్స్ చూస్తే టైం లేదు కాబట్టి సామెతల గ్రంథకర్త ఒక మాట చెప్పాడు, అదేంటంటే వినగల చెవి, గ్రహించే హృదయం, చూచే కన్ను, ఇవి ఎవరి దానాలు. కాబట్టి ఏమనాలంటే మనం, అయ్యా నేను చెప్పానుగా బైబిల్ చదివేటప్పుడు ఎంత ప్రార్థన చేస్తానండి, బైబిల్ చదివేటప్పుడు అంటే దేవుడు సందేశం మనం వింటున్నాం అన్నమాట. అప్పుడు మీరు అలవాటు చేసుకోవాలి, దేవా నీవు ఇచ్చిన జీవవాక్యం కొరకు వందనాలు, మీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించున్నట్లు నా కన్నులు తెరవండి, నీ వాక్కు నాలో సద్వాక్య ధననిధిగా జీవజల బొగ్గగా ప్రవహింపచేయండి, నీ వాక్కు నాలో మీ పవిత్రమైన భయం, మీ అందు విశ్వాసం, వెలుగు, జ్ఞానము, వివేకము, తెలివి నాకు కలిగించడానికి సహాయం చేయండి, సుత్తివలే కఠినత్వం పగలగొట్టండి, అగ్నివలే అపవిత్రత అంతా కాల్చండి, ఎటువంటి 2 అంచుల వాడిగల ఖడ్గం కంటే పదునైనదై ప్రాణ ఆత్మలు విభజించునంత మట్టుకు దూరి. వాట్ డస్ ఇట్ మీన్? చెప్పడమే కాదు, ప్రాణాత్మలు అని అన్నప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏముందంటే డివైడింగ్ బిట్వీన్ సోల్ అండ్ స్పిరిట్. ఇంకా మీకు కరెక్ట్గా తీసుకొచ్చినట్లయితే జాక్ పూనెన్ గారు దాని మీద ఏం వ్యాఖ్యానం చేశారంటే డివైడింగ్ బిట్వీన్ విచ్ ఈజ్ కార్నల్ అండ్ స్పిరిచువల్. సోలిష్ అని అంటే శరీర సంబంధం అని, సోల్ కూడా శరీరము ప్రాణం అనేవి శారీరకమైన రెల్మ్లోనే ఉంటాయి, ఒక్క స్పిరిటే స్పిరిచువల్ రెల్మ్లో ఉంటుంది.
కాబట్టి ఆయన ఇంకా చక్కగా డివైడింగ్ బిట్వీన్ వాట్ ఈజ్ ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ అండ్ దెన్ కాన్సన్ట్రేటింగ్ దట్ విచ్ ఈజ్ స్పిరిట్. అక్షరం మీద కాకుండా ఆత్మ మీద అన్నాడు అపోస్తులైన పౌలు. శరీరానుసారమైన విషయాల మీద కాకుండా ఆత్మానుసారమైన విషయాల్లో డివైడ్ చేసి మీరు ఆ విధంగా మీరు విడదీయబడిన విశ్వాసులుగా, శరీర సంబంధమైన ధోరణి, దృక్పథం, మనస్సు అలాంటి విలువల్లో నుండి ఆత్మ సంబంధమైన విలువల్లో ఉండేవారుగా ఈ రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గం నీవు ఇష్టపడినట్లయితే దట్ విచ్ ఈజ్ ఫ్లాష్ ఇట్ విల్ డివైడ్ అండ్ టేక్ అవే అండ్ దట్ విల్ ఎనేబుల్ యూ టు కాన్సన్ట్రేట్ విచ్ ఈజ్ ద స్పిరిట్. ఆత్మ సంబంధమైన విషయం మీద మనసు లగ్నం చేసేలా నీకు సహాయపడుతుందన్నమాట. అది అక్కడ కామెంట్. ఆ తర్వాత లెట్ మీ బీ బ్లెస్డ్ విత్ లాంగ్ లైఫ్, ఇంగ్లీష్లో చెప్పుకుంటాను కదా అందుకని అట్లా, దేవా నన్ను దీర్ఘాయుష్తో నింపండి. అలాగే శరీరంలో గుడ్ హెల్త్ ఇన్ ద ఫ్లెష్, సౌండ్నెస్ ఇన్ ద మైండ్ అండ్ జాయ్ అండ్ రివైవల్ ఇన్ ద స్పిరిట్. శరీరంలో స్వస్థత, మనసులో వికాసం, ఆత్మలో ఉజ్జీవం నీ వాక్యం నాకు కలిగించడానికి సహాయం చేయండి తండ్రి. వెండి బంగారాల కంటే మిన్నగా నా హృదయంలో దాచుకుంటానికి, ధ్యానం చేయడానికి, అనుసరించడానికి సహాయం చేయండి తండ్రి అని చదివి కానీ బైబిల్ స్టడీలోకి రాను. ఊరికే చదివే విషయానికి వచ్చేటప్పటికి దేవా నీ వాక్యంలో నా ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు నా కన్నులు తెరవండి. సో దేవుడు ఉపదేశం వ్రాతమూలకంగానూ ఉంది. ఆనాడు ఆయన స్వరం వినిపింపజేశారు, ఇప్పుడు వ్రాతమూలకంగా ఉంది. వ్రాతమూలకంగా ఉన్న రిటర్న్ వర్డ్ కెన్ ఆల్సో బీ హర్డ్ వెన్ సమ్ వన్ ఆన్ గాడ్స్ బిహాఫ్ ఈజ్ స్టాండింగ్ అండ్ డెలివరింగ్ ద మెసేజ్. ఈ సందేశాన్ని ప్రభువుకు ప్రతినిధులుగా నిలబడినటువంటి ప్రబోధకులు అందిస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరం, వారి స్వరంలో నుండి మనం వినడానికి అవకాశం ఉంది. వ్రాయబడిన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు అక్షర రూపంలో దేవుని యొక్క సందేశం మనకు లభిస్తూ ఉన్నప్పుడు మనం యోగ్యమైన మంచి మనసుతో మన హృదయాన్ని సిద్ధపరచుకున్న వారమై ఆ వాక్యాన్ని వినాలని దేవుడు చెప్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే వాక్యాన్ని విశ్వసించాలి. విశ్వసించకపోయినట్లయితే ప్రయోజనం లేదు. దీని మీద మీకు ఒకటి రెండు రెఫరెన్సెస్ చెప్తాను నేను. హోలీ ల్యాండ్ అంటే యెరూషలేము నుండి బేతనీ వెళ్ళారు, బేతనీ నుండి మళ్ళీ యెరూషలేము వస్తున్నారు. అప్పుడు ప్రభువు పలికిన మాటలు గుర్తున్నాయి. సోమవారం ఏం పలికారు? ఆ అంజూరపు చెట్టుని శపించారు. తర్వాత నెక్స్ట్ డే వారు నడిచి వస్తున్నప్పుడు శిష్యులు చూపించారు, ప్రభువా నీవు శపించిన చెట్టు అంటే నువ్వు చెప్పావుగా నువ్వు ఇంకేం ఫలించకూడదని, అది వేరు మొదలుకుని పై వరకు ఎండిపోయిందయ్యా అని ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నారు? ఎ సింపుల్ అండ్ ఎ ప్రొఫౌండ్ అండ్ ఎ బ్లెస్సెడ్ స్టేట్మెంట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. అప్పుడు యేసయ్య నోరు తెరిచి మాట్లాడిన మొదటి మాట ఏంటంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. అంటే దేవుని వాక్కు విన్నారు, ఆ వాక్కు ఫలించిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ వాక్కు ప్రకారం మీరు కూడా విని విశ్వసించి మీరు ఏదైతే చెప్పారో జరుగుద్దని మీరు నమ్మినట్లయితే తప్పకుండా జరుగుతుందని చెప్పారు. కాబట్టి దేవుడు పలికిన ప్రతి వచనం మనకి విశ్వాసం ఉత్పన్నం చేయాలని, తద్వారా మనం ఫలించి విజయం పొందుకోవాలని, ఆశీర్వదింపబడాలని మనకిచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఏ వేగ్ ఫిలాసఫీ, ఇట్స్ ఎ ప్రాక్టికల్ ఫిలాసఫీ. బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో రకాలైన లిటరరీ స్టైల్స్ ఉన్నాయి. ఆ లిటరరీ స్టైల్స్లో కొన్ని ఫిగరేటివ్ స్పీచ్లో ఉంటాయి, అలంకారార్థంలో ఉంటాయి, కొన్ని తాత్వికంగా ఉంటాయి. ఉదాహరణకు ఫిలాసఫీ అనిపించుకోవటానికి బైబిల్లో ఉన్న 66 గ్రంథాల్లో ఏ గ్రంథం సరిపోద్ది? క్రిస్టియన్ ఫిలాసఫీ. పాడన్ యెషయా, ప్రసంగి గ్రంథం, దట్ ఈస్ క్రిస్టియన్ ఫిలాసఫీ, రైట్? సో దేవుడు రిలీజియన్ ఉంది, ఫిలాసఫీ ఉంది, ప్రోజ్ ఉంది, పోయిట్రీ ఉంది, డ్రామా ఉంది. దేర్ ఆర్ మెనీ స్టైల్స్. ఏ స్టైల్ ఆఫ్ రైటింగ్ అయినా బైబిల్లో బైబిల్ ఈజ్ గాడ్స్ బుక్. ఇట్ హ్యాస్ టేకెన్ 1500 years టు బి పెన్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్. ఎన్ని వందలు? 1500. స్టార్టింగ్ ఫ్రమ్ ద మెడిటేరియన్, ద సీ కోస్ట్, పద్మాస్ ఐలాండ్లో, సైనాయి పెనిన్సులా, ఈజిప్ట్,
సీనాయి పర్వత ప్రాంతం నుండి మొదలుపెట్టి మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ద్వీపం వరకు ఎన్ని ప్రదేశాలలో, ఎన్ని సంస్కృతులలో, ఎన్ని కాలాలలో ఈ గ్రంథము వ్రాయబడిందో. కాబట్టి స్టైల్స్ ఆఫ్ రైటింగ్ అనేది గాడ్స్ గిఫ్ట్. వ్రాతలు, దేవుని సందేశం రాయబడినప్పుడు దాదాపు మ్యాక్సిమం స్టైల్స్ అన్నిటినీ కూడా ఆనాటి ఉపదేశకులు ఉపయోగించడానికి ఆత్మదేవుడు అనుమతించాడు. ఎందుకని? ఈ లోకంలో ఉన్న లౌకిక విషయాలకే ఇన్ని స్టైల్స్ ఆఫ్ రైటింగ్ ఉంటున్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని వివరించే విషయంలో తన బిడ్డలు చదువుకుంటూ డిఫరెంట్ స్టైల్స్లో ఎంజాయ్ చేయాలని, మొనాటనీ లేకుండా, ఒకేలాగా ఉండకుండా, దానిలో ద కాంప్లెక్సిటీ, దానిలో ఉన్నటువంటి ఆ వైవిధ్యాన్ని వాళ్ళు అనుభవించాలి. తద్వారా ఆయన సందేశాన్ని గ్రోలాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. అండ్ నప్షల్ లవ్ సాంగ్, భార్యాభర్తల మధ్య ఉన్న అనురాగ దాంపత్య వినోద గీతం, విలాప గీతం కదా, వినోద గీతం, నప్షల్ లవ్ సాంగ్ అది కూడా ఉంది. దానిలో ఏమి అద్భుతమైనటువంటి వర్ణన. దాన్ని మంచిగా తీసుకోవాలి, దాన్ని చెడు కార్యాలకి ఉపయోగించకూడదు, మంచిగా అన్నమాట. సో మనం చెప్పుకుంటున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాటను అది ఏ స్టైల్లో ఉంటుంది, ఆవేళ కాంటెంపరీ కాంటెక్స్ట్ ఏమిటి, సమకాలీన సందర్భం ఏమిటి, ఏ సందర్భంలో నుండి ఉత్పన్నమైంది, తిరిగి నా సమయానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎన్ అవుట్డేటెడ్ బుక్. ఆవేళ ఎప్పుడో విద్యలేని పామరులు రాశారు, 1500 సంవత్సరాలు పట్టింది, అలాగే 2000 సంవత్సరాల క్రితమే ముగిసిపోయింది. కాబట్టి ఈనాడు ఎలా అడ్రస్ చేస్తుందో నా ఇష్యూస్కి ఇది సరిపోద్దా అని, ఓ వెర్రి మనిషి, లోకజ్ఞాని, దేవుని యొక్క గ్రంథం గురించి ఓ భక్తుడు ఏమన్నాడంటే, రిమెంబర్ ఇట్ ఈస్ గాడ్స్ బుక్, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, ఇది దేవుని గ్రంథం, ఇది దేవుని మాట అని ఓ భక్తుడు అన్నాడు. అందుకే గాడ్ హ్యాస్ రిటన్ ఓన్లీ వన్ బుక్ విచ్ డిజర్వ్స్, క్విన్సీ యాడమ్స్ అన్నారు, విచ్ డిజర్వ్స్ ద యూనివర్సల్ అటెన్షన్. ప్రపంచంలో ఉన్న అన్ని కాలాల్లో ఉన్న ప్రజలు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆ గ్రంథం గురించిన వివరం రాగానే అలర్ట్ అయిపోయి చేతులు కట్టుకుని అమ్మో దైవవాక్యం అని గజగజలాడాలంట. క్విన్సీ యాడమ్స్ అన్నారన్నమాట. మరో భక్తుడు ఏమన్నాడంటే, బైబుల్ ఈజ్ గాడ్స్ బుక్, ఇట్ ఈస్ కాంటెంపరీ టు ఆల్ టైమ్స్ అండ్ ఆల్ పీపుల్ అండ్ ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ ఇష్యూస్. బైబిల్ గ్రంథం అన్ని కాలములకు సమకాలీన గ్రంథం అన్నాడు. ఇట్ కమ్స్ అలైవ్ టుడేస్ కాంటెక్స్ట్ ఈవెన్ దో ఇట్ ఈస్ రిటన్ లాంగ్ ఎగో. చాలా కాలము క్రితమే ఈ గ్రంథం రాయబడినప్పటికి కూడా ఈ గ్రంథంలో ఉన్న దేవుని సందేశం ప్రతి సందర్భానికి, ప్రతి సమయానికి, ప్రతి సమస్యకి సరిపోతుంది. ద సింపుల్ రీజన్ ఏంటంటే, ఇది దేవుని గ్రంథం కాబట్టి. అన్ని పరిస్థితుల్లో ఎరిగినవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండి సమస్త ప్రజలకు సరిపడిన రీతిలో మాట్లాడినవాడు, గ్రంథస్థం చేయించిన వారి గ్రంథం అన్ని కాలాలకి సమకాలీన గ్రంథమే అవుతుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన మాటను విని విశ్వసించాలి. అపోస్తులైన పౌలు ఏం చెప్పాడో చూడండి ఓసారి మనం. అంటే దేవుని వాక్కు అనగానే ద టోటల్ బైబిల్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయంలో క్వాలిఫై చేశాడు, సింగిల్ అవుట్ చేశాడు ఒక విషయాన్ని. తద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలో చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వింటే ఏమొస్తుంది? విశ్వాసం. అక్కడికి వదల్లా. వినుట ఎవరిని బట్టి వస్తుంది? ఎవరి మాటను బట్టి వస్తుంది? క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎవరి మాట? అప్పుడు పాత నిబంధన ఏం చేద్దాం చెప్పాలి, మీరు చురుగ్గా ఉండి చెప్పాలి, టైం అయిపోతుంది నాకు. పాత నిబంధనను ఏమి చేద్దామో, యెహోవా మాటలను ఏం చేద్దాం? అదే అప్పారావు. యేసయ్య సరే, చక్కగా ఒకటి ప్రస్తావించారు కొండూరు మాస్టర్. ఏంటంటే యేసయ్య మాట అన్నారు. పాత నిబంధనలో యెహోవా దేవుడు మాట్లాడిన మాటలు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు వచ్చి ఫైనల్గా మాట్లాడినటువంటి మాటలు. దేవుడు పాత నిబంధనలో ఏం మాట్లాడారో దాని యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మాట్లాడారు. కాబట్టి పాత నిబంధనలో ఉన్న వచనాలకైనా కూడా ద హెర్మినూటికల్ కీ, ఇట్ ఈస్ ఎ థియాలజికల్ టర్మినాలజీ, ద హెర్మినూటికల్ కీ
to unlock all the prophecies, commandments, and the promises of God can be opened with the New Testament key. యేసు ప్రభువారి యొక్క సందేశములలో ఉన్న సారాంశములో నుండి పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి వచనాలలో ఉన్న భావగర్భితమైన మర్మాలన్నిటికీ తాళాపు చెవి యేసయ్య మాటే. ద ఆథెంటికేషన్ ఫర్ గాడ్స్ వర్డ్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు 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 పాత నిబంధనలో వింటూ ఉంటాం, కానీ ఆ దేవుడు యేసుక్రీస్తు నందు ప్రత్యక్షం అయిపోయారు. కాబట్టి దేవుడు అనే అంశానికి సంపూర్ణత వచ్చింది. ఇప్పుడు దేవుడు దేవుడు అంటే కూర్చుంటే లాభం లేదు, ఎందుకంటే ఒక్క నాస్తికుడు తప్పిస్తే దేవుడు ఉన్నాడని ఎంతోమంది నమ్ముతున్నారు, దేవుడు దేవుడు అంటున్నారు. వాళ్ళు మోక్షానికి వెళ్తారని బైబిల్ ఏం చెప్పట్లేదు. దేవుడు దేవుడు అంటే కుదరదు. నేను మీకు ఎప్పుడు ఖండితంగా చెప్తుంటా, మరొక మాట కూడా మీకు ఎప్పుడు వక్కాణిస్తూ ఉంటా. దేవా అన్న తర్వాత ఇమీడియట్గా ఎవరిని ప్రస్తావించాలి? దేవుడు అన్నప్పుడు ఎవరి యందు దేవుని గురించి ఆలోచన చేయాలి. అది సంగతి. యేసు ప్రభువుని పక్కన పెట్టి దేవుడని మాట్లాడే ప్రబోధకులు, ప్రబుద్ధులు, దుర్బోధకులు, దైవశాస్త్ర పండితులనే బిరుదులు కలిగి ఈ ప్రపంచంలో చలామణి అవుతున్నారు. యేసు అని అంటే ఏవో క్రైస్తవులకు చెల్లుద్దండి, దేవుడు అంటే అందరికి చెల్లుద్దండి అని. ఇది దేవుని థియాలజీయా, దెయ్యం థియాలజీయా? ఏదని చెప్తారు మీరు? ముద్ర. ఇది దెయ్యం యొక్క బోధ, ఇది దేవుని బోధ కాదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దైవ వాక్యమునకు సంపూర్ణత, దేవుడు పాత నిబంధనలో చెప్పిన వాటన్నిటికీ అధికారం, ఆథెంటికేషన్, అవన్నీ వివరాన్ని తెరవటానికి ఆ నిధిని తెరిచే తాళాపు చెవి యేసు ప్రభు వారి యొక్క వాక్యే. కాబట్టి క్రొత్త నిబంధనలో నుండి ఇప్పుడు ద లైట్ ఈజ్ గోయింగ్ టు షెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, సో దట్ విచ్ ఈజ్ ఫిగరేటివ్ అండ్ సింబాలిక్ ఈజ్ గోయింగ్ టు బి యాక్చువల్ అండ్ రియల్ in the context of the keys of the words of Jesus. యేసు ప్రభువారు ఇచ్చిన సందేశం యొక్క కోణంలో నుండి పాత నిబంధనలో సూచనప్రాయంగాను అనేక గుర్తుల్లో ఉన్న సందేశం స్పష్టీకరిస్తుంది. యేసు ప్రభువును పక్కన పెట్టినట్లయితే మాత్రం అటు యూదుడికి లేదు, ఇటు అన్యజనుడికి లేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క బోధ యొక్క సారాంశమే మనం గ్రోలాలి. దాని యొక్క అద్భుతమైనటువంటి విధానం, ఆ బోధ ఎందుకంటే విశ్వసించేందుకన్నమాట. ఇప్పుడు దీని కంక్లూజన్లో ఒక్క మాట చెప్పుకుందాం మనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. పోనీ మొత్తం చదివితే బెటర్. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, పాత నిబంధనలో వాగ్దానం చేశాడు, క్రొత్త నిబంధనలో కూడా వాగ్దానం చేశాడు దేవుడు. అయితే యేసు ప్రభునందే ఆ నెరవేరు. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందమో. ఇప్పుడు చూడండి ఆ కంక్లూజను. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. ఈ మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. సంఘంలో చాలామంది ఉంటున్నారు. సంఘ సహవాసం ఎలా ఉండాలి? విశ్వసించిన వారితో, ఈవేళ విన్నవారు కూడా విశ్వాసంలోకి వచ్చిన వారు ఎవరితో కలిసి ఉండాలంటండి? విశ్వాసులతో కలిసి ఉండాలంటండి. సందేహించేవారితోనూ, వీని వదిలిపెట్టేసి ప్రతిఫలింపజేసుకోలేని వాళ్ళు, విశ్వసించకపోవటం, అవిశ్వాసం కలిగి ఉండటం రెండూ ఒకటే, పర్యాయ పదాలు, డిఫరెన్స్ అంతే. కాబట్టి మనం విశ్వసించే కోణానికి వచ్చిన మనం విశ్వసించిన బిడ్డలతో కలిసి ఉండటం నేర్చుకోవాలి. అది విశ్వాసాల గుంపు అవుతుంది. కాబట్టి యేసయ్య ఇచ్చిన సందేశం విని వదిలిపెట్టడానికి కాదు, కానీ విని ఏం చేయటానికి? విశ్వసించడానికి. 3వ విషయం, విధేయత చూపాలి, అంటే ఆ మాటను అనుసరించాలి అని కూడా ఉంది. దానికి మీకు కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం మనం. ఓసారి పాత నిబంధనలోనే మంచి ఇంటర్ప్రిటేషన్ ఆత్మదేవుడు సమూయేలు ద్వారా ఇప్పించాడు. ఎవరి విషయం? సౌలు విషయంలో ఇప్పించాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు 15:22, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా.
ఈ సందర్భంలోనే వినుట అనే దాని గురించి కూడా ఒక చిన్న కామెంట్ మీకు చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఈ సందర్భంలో 2 సార్లు తిరగేయకుండా ఒకేసారి 2 పనులు అవుతాయి. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట గైకుంటే సంతోషిస్తాడా, లేకపోతే 4 కొబ్బరికాయలును 4 కోడి పుంజులు ఏమన్నా తీసుకొస్తే సంతోషిస్తాడు? దేని కదా ఆయనకి? ఆయన ఏమన్నా తినే దేవుడా? ఇలాంటి మనం తినటానికే ఇచ్చాడు. బలిని కోరను, మరేం కోరతాడు? కనికరమునే కోరుతున్నాను అన్నాడు. బలి అక్కర్లేదు ఆయనకి, అవి తినడు ఆయన. ఈ లోకంలో కొంతమంది అన్యాచారాల్లో ఉన్నవాళ్ళు అంటారు, అమ్మో దేవత బలి తీసుకుంటుంది అంటండి బాబు, ఇన్ని గొర్రెలు వేయాలంట, లేకపోతే నా బిడ్డను ఎత్తుకుపోద్దంట. భయం. ఇలాంటి దేవుడు కాదు, బిడ్డను ఎత్తుకుపోయే దేవుడు కాదండి. మనందరి రక్షణ కోసం, మన బిడ్డల రక్షణ కోసం తన బిడ్డను సిలువకు వదిలేసిన దేవుడు అండి. ఆయన మాట గైకుంటే చాలండి. ఆయన కోరేది అదే అన్నమాట. ఆయన మాట వింటే చాలండి. ఇక్కడ 2 పర్యాయ పదాల్లో ఉన్నాయి, కానీ విషయం ఒకటే. వినడం అని అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పినట్టు చేయడం, అది విధేయత చూపించటం అన్నమాట. రైట్? దీనికి ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు మరొక పాత నిబంధన లేఖనంతో దీన్ని తెరుద్దాం మనం. అదేంటంటే కీర్తన గ్రంథం 40. చాలాసార్లు చదువు ఉంటాం, కానీ వీళ్ళ కొత్త కోణంలో ఒకసారి చూడండి మీరు. ఈ కోణంలో 6వ వచనం చూద్దామా? కీర్తన 46. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. మరి ఏం చెప్పాడు వెంటనే? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. నేను అప్పుడు 1 శామ్యూయల్ 15:22 క్రాస్ రెఫరెన్స్ వేసి ఈ 2 భాగాలకి, మొదటి భాగానికి 2వ భాగానికి కూడా యారో మార్క్స్ వేసాను ఆపోజిట్ డైరెక్షన్స్లో. అంటే అయ్యా చదివి వెళ్ళిపోకు, ఒక్కసారి ఈ 2 వచనాలు పోల్చి చూడు అని వేసుకున్నాను అన్నమాట. నేను ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్లో యారో మార్క్స్ వేసానో అక్కడ మార్కింగ్లో ఒకసారి ఆగి ఆ 2 పోల్చాలన్నమాట. ఎప్పుడో పోల్చేశాను కాబట్టి ఇప్పుడు నా కొట్టిన పిండి అయిపోయింది. అంటే ఏం ఒప్పుకున్నాడనమాట కీర్తనకారుడు? నువ్వు బలులు కోరట్లేదయ్యా, నువ్వు నాకు చెవులు నిర్మించావు అని అంటే ఏం కోరుతున్నాడంట దేవుడు? నా మాట వినడం కోరుతున్నాడు. ఆ వినడం అనేది బలులు అర్పించుట కంటే శ్రేష్టం అని చెప్పాడు. చూసారా? కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించే వాళ్ళంలాగా ఉండాలి. జేమ్స్, యాకోబు ఏం చెప్పాడు? 1వ అధ్యాయం. ఇప్పుడు ఈ సందర్భంలో ఎంత బాగుంటుంది? 21 చదువుదామా? సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి. మరొక్కసారి చూడాలి, యేసై చెప్పిన మాటని ఈ భక్తుడు ఎంచక్క కోట్ చేశాడు. లోపల నాటబడి, నా మాటలు నాటనియండి అన్నారు కదా. ఈ జేమ్స్ ఎంచక్క రాశాడు. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి అన్నాడు. దట్ ఈస్ ద థింగ్. ఇంకో రెఫరెన్స్ చూద్దాం. అప్పుడు దాన్ని ఒక ఉపమానంలో యేసయ్య కొండ మీద ప్రసంగం అప్పుడు ఏం చెప్పారు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువ ప్రతివాడును, అంటే ఇంతవరకు పాత నిబంధనలో ఉన్నవారు, క్రొత్త నిబంధనలో ఉన్నవారు, ఇప్పుడున్నవారు, ఇక రాబోయేవారితో సహా అందరికీ ప్రతివానికి ఏం చెప్తున్నారు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన గురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. ఆన్ ద కాంట్రరీ, ఇందుకు భిన్నంగా 26వ వచనంలో మళ్ళా ప్రభు అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు, ఇసుక మీద చెయ్యని ప్రతివాడు, మంది మీద మిరియాలు చల్లినట్టు కాదు, విని చేసే ప్రతి వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి సంరక్షిస్తాడు. వినకుండా బుద్ధిహీనంగా ఉన్న ప్రతివాడి మీద శిక్ష విధిస్తాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును.
వాన గురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పది. ఎందుకని గొప్పది? గొప్పది అని అంటే ఇక్కడ గ్రేట్ అని కాదు, అర్థం ఏంటంటే పతనం గొప్పది, వెరీ గ్రేట్ ఫాల్ అదే అన్నమాట విషయం. ఎందుకంటే ఇల్లు అనేది సంరక్షించుకుంటానికి కట్టుకుంటారు, సుందరంగా కనపడాలని కూడా అలంకరించుకుంటారు. కానీ వీటన్నిటినీ మించి సంరక్షణ లేని కాడికి ఎంత సుందరంగా అలంకరించినా తుఫాన్లో నిలబడకుండా ఉంటే ఏ ఇల్లు అయితే నన్ను సంరక్షిస్తుందని కట్టుకుంటూ నేను అవకతవకలుగా కట్టేశానో అదే ఇల్లు ప్రాణం తీసే అవకాశం ఉంది. ఎప్పుడు వానలు పడినా మన దేశంలో ఒక రాష్ట్రం ఉంది, అక్కడ నుండి న్యూస్ వస్తుంది, కనిపెట్టాలి. టొరెంటియల్ రెయిన్స్ పడితే ఖచ్చితంగా ఏ రాష్ట్రం అది? ఏది? మహారాష్ట్రనా? కేరళ. మహారాష్ట్ర, కేరళ ల్యాండ్ స్లైడ్లకి, దట్ ఈజ్ ఒకేసారి వాగుల కింద కొండల మీద నుండి పాతంలాగా వచ్చి ఊళ్ళుళ్ళు ఎగరే కొడతా ఉంటుంది. మహారాష్ట్రలో ముంబై నగరంలో 100 కిలోమీటర్ సర్కంఫరెన్స్లో రియల్టర్స్ అద్దె డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల సన్నాసి రకమైనటువంటి సముద్ర పిసుకులు కూడా తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారంట. అందుకని వానలు పడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ బిల్డింగ్ కొలాప్స్ ఒకటి న్యూస్ ఉంటూనే ఉంటుంది. మిగిలిన చోట అడపాదడప అక్కడ వచ్చి ఎక్కడో ఒకటి వినపడతాయి, కానీ రెగ్యులర్గా వినపడేది ఏంటంటే మహారాష్ట్రలో మాత్రం ఇల్లు గోలటం సర్వసాధారణం. కొన్ని ప్రాణాలు పోవటం, కాళ్ళు చేతులు విరగటం, ఇది ఎప్పుడూ వింటూనే ఉంటాం అన్నమాట. కారణం ఏంటి? దానికి కట్టవలసిన నిబంధనల గురించి రియల్టర్ పట్టించుకోడు, అలా కడుతున్నాడా లేదా అని కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోరు. ఈ వాటిలన్నిటిలో మంట ఎప్పుడు కలిగి అందరూ గుబ్బురుమంటారే 2 రోజులు ఇల్లు పడిపోయిన తర్వాత సహాయ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత పోలీసు వారు ముందుండవు, జరగకుండానే కాపాడాలి పోలీసు వారు. కానీ 99% కేసుల్లో అంతా అయిన తర్వాతే హాజరవుతారు. దట్ ఈజ్ నాట్ ఎ పోలీస్. నో, జరగకుండా ఉండాలి. నీ ఇంటెలిజెన్స్ రిపోర్టుతో అది జరగకుండా చూసే బాధ్యత నీ మీద పెట్టారు ప్రభుత్వం. కానీ అంతా అయిన తర్వాత హాజరవుతారంటే అర్థం ఏంటి? ఎందుకు వచ్చిన రిస్క్ అండి నాకు అని. ఒకవేళ పోలీసు వారు వచ్చి స్పందించాలి అని అంటే, ఒకరోజు మన కమాండర్లో బ్యాటరీ ఎత్తుకుపోయారు, రకరకాలుగా వచ్చి అయ్యి కొట్టేస్తుంటే మన జాన్సన్ గారికి ఎన్నోసార్లు వచ్చి పాపం ఆయన వారు ఇక్కడ ఉండి ఎన్నో సహాయం చేశారు చాలాసార్లు. జనరల్గా ఏమంటే 100 డయల్ చేయండి, చేయగానే ఇదివరకు ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళేది కాలు, హైదరాబాద్ నుండి ఆ కాలు కాస్త మళ్ళీ ఎక్కడికి రావాలి? ఏలూరు రావాలి కంట్రోల్ నుండి. ఏలూరు నుండి వాళ్ళు స్పందించాలండి. అలాగే చేసామండి. చేస్తే ఈ లోపు ఆ పోలీసు వాళ్ళు స్పందించి మనల్ని ఎంక్వైరీ కాల్ వచ్చే లోపు ఒకవేళ ఎవడైనా తలుపు బగలు కొడుతున్నాడు అనుకోండి, తలుపు బగలు కొట్టడం, ప్రాణం తీయటం, లేకపోతే ఏదన్నా ఎత్తుకుపోవటం అన్నీ అయిపోతాయి. ఎప్పుడు వస్తారండి పోలీసు వాళ్ళు? ఈ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు హాజరవుతారండి. పేపర్ ఒకటి తీసుకోవడం, రాయటం మొదలు పెడతారండి. హై రికమెండేషన్ ఉంటే కదులుతారండి, లేకపోతే మాత్రం వెళ్ళదండి ఫైల్. నో, ఇది పరిస్థితి. సరే, మనం ఏం చెప్పుకుంటున్నామంటే కట్టే విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఆ ఇల్లు పడుండేవి కావు, ప్రాణాలు పోయి ఉండేవి కావు. ఇది లౌకికంగా వాస్తవం అయితే ఆధ్యాత్మికంగా అనేక మంది తమ జీవితాల్ని ఇసుక మీద పునాదిలాగా కట్టుకుంటున్నారు. ఇట్ ఈజ్ ఎ షూర్ వే. నేను కూలిపోయేది, కాలిపోయేది, జారిపోయేది నేను కట్టుకుంటూ ఉండి రేపు ప్రభు వచ్చిన దినాన్ని నిలబడాలని ప్రయత్నం చేస్తే ఇదిగో పెండ్లి కుమారుడు, ఆ స్వరం ఏంటి? సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన వస్తున్నాడనే సూచనలే సుమా. ఇదిగో అని ఆయన వస్తున్నాడు అనే సూచనలో ఒకవేళ మన ఆత్మీయ జీవితం మరి వచ్చే ముందైతే మాత్రం దేర్ విల్ నాట్ బి ఎనీ సైన్, ఏముండదు, ఏ పిలుపు ఉండదు. ఇంతకుముందు నీకు సూచనలో వినబడినప్పుడు నువ్వు ఏమని స్థిరపరచుకున్నావో అదే ఖాయమవుతుంది. తలుపు వేయబడిన తర్వాత ఎక్కడ లేని ఆసక్తి వస్తుందంటండి. తీయ్యా తలుపు అని. అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడూ ఎరగను నేను. అమ్మో, ఇదంత భయంకరం. కాబట్టి దేవుని సమాజంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా విశ్వసించి విధేయత చూపించి మన బ్రతుకుని దిద్దుకోవాలని చెప్తున్నాడు. తర్వాత విషయం ఏంటంటే వాక్యాన్ని ఉంచుకోవాలి, విని వదిలిపెట్టేయకూడదు అని. దీనికి మీకు 2 రెఫరెన్సెస్ చూపిస్తాను చూడండి. నేను దయచేసి మీరు ఎవరైనా చదువుతారా? మీరు 119వ కీర్తన 11వ వచనం, యోబు గ్రంథం 22 ఒకళ్ళు చదువుతారా? యోబు 22 కీర్తనల గ్రంథం 37, 31.
ముగ్గురు 3 చదివితే నేను సంతోషిస్తా. ఎస్. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నా. వెరీ గుడ్. నెక్స్ట్ రెఫరెన్స్. వెరీ గుడ్ అమ్మా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన ఉపదేశమును మాటను ఎక్కడుంచుకోవాలి? హృదయంలో ఉంచుకోండి అన్నారు. 37వ కీర్తన 31వ వచనం. ఎక్కడుందండి ధర్మశాస్త్రం? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలంటండి? హృదయంలో ఉండాలి. దీనికి రోమాపత్రికలో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం కూడా నాకైతే క్రాస్ రెఫరెన్స్ ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. ఎక్కడెక్కడ ఉండాలన్నాడు? ఇంకెవరైనా మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 17:18 నేను చదువుతున్నాను. రోమా 10:8 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, అంటే బైబిల్, నీ నోట నీవు వల్లించాలి, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు. కాబట్టి ఎక్కడెక్కడ ఉండాలి దేవుని వాక్యం? బైబిల్ పట్టుకుంటానికి ఎప్పుడు సిగ్గుపడకండి. బైబిల్ను చూడగానే అమ్మో నన్ను క్రైస్తవుడు అనుకుంటారేమో అని విచారపడకండి. అది రాజదండం అండి. బైబిల్ గ్రంథం నువ్వు మోస్తే దేవుడు నిన్ను మోస్తాడు. బిల్లీ గ్రహం గారు చెప్పారు, క్యారీ ద బైబిల్, ఇట్ విల్ క్యారీ యూ ఇన్ యువర్ ట్రబుల్స్ అండ్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. అధికారం అది, రాజదండం. అమ్మో దేవుని గ్రంథం ఒకటే గ్రంథం, 66 గ్రంథాల గ్రంథాలయం, అయినా ఒక్క గ్రంథంగానే నీకు దేవుడు చేసి నీ చేతికి ఇచ్చేసాడు. నీ చేత ఉండాలి, నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. నెక్స్ట్ ఉపదేశించాలి. 5వ విషయం ఏమిటి? దైవ వాక్కును స్వీకరించిన తర్వాత మనం ఉపదేశించాలి. మీకు 1-2 విషయాలే చూద్దాం, టైం అయిపోయింది కాబట్టి నేను క్లోజ్ చేయాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అది సంగతి. కాబట్టి దైవ వాక్యం బోధించడానికి కూడా దేవుడు ఆదేశం ఇస్తున్నాడు, మనకి ఉపదేశించాలి. మనమందరం ప్రవక్తల్లాగా ఉండాలి, బాగా వాక్కు చదవాలి, ఇతరులకు ఆ వాక్యాన్ని మనం వివరించాలి, వల్లించాలి, ఉపదేశించాలి అని చెబుతున్నాడు. అపోస్తులైన పౌలు తిమోతికి, యంగ్ మినిస్టర్కి ఇచ్చిన ఆ ఇన్స్ట్రక్షన్స్లో చూడండి ఏం చెప్పాడు ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము అన్నాడు. 13వ వచనంలో చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము అని చెప్పాడు అన్నమాట. 2వ పత్రికలో ఏం చెప్పాడు? ఇవి ఇంకా ఆసక్తికరంగా ఉంటాయి. ఏమంటున్నాడంటే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకని? జనులు ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని అన్నాడు. అక్కడతో వదల 5వ వచనంలో ఏం చెప్పాడు?
అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము. బీ యాజ్ అన్ ఎవాంజలిస్ట్. దేవుని వాక్యాన్ని విశ్వాసులకు బోధించాలి, దేవుని సువార్తను అన్యజనులకు ప్రకటించాలి. ప్రకటించుటకు, బోధించుటకు చాలా వ్యత్యాసం. టీచింగ్ అండ్ ప్రీచింగ్, దేర్ ఆర్ 2 థింగ్స్ అన్నమాట. కాబట్టి విశ్వాస జీవితంలో దేవుడు ఈ రెండింటినీ మనకి అప్పగించాడు. ఇక ఆఖరి మాట ఒకటి చెప్పుకొని ముగిద్దాం. 6వ మాట ఏంటి? విలువ కట్టాలి. విలువ లేనిదిగా పక్కకు తోసేయటానికి వీలు లేదు. ఆయన మాటలను తృణీకరించకూడదు. దీనికి వ్యతిరేక విధానంలో ఉన్న వచనాలు నేను మీకు చాలా చూపించగలను, కానీ ముగిస్తున్నాను. అందుకని 1-2 మాత్రం చూద్దాం మనం. కీర్తన 19, 8 చూడండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. ఇంకా ఎలా ఉంటాయి? జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును అన్నాడు అనమాట. కాబట్టి వాటికి విలువ గట్టి గైకోవాలి మనం. ఇంకొక రెఫరెన్స్ సామెతల గ్రంథంలో మహాజ్ఞాని ఏం చెప్పాడు, దావీదు ఏం చెప్పాడో చూసాం. కుమారుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకొనిన ఎడల, ఏం చేసిన ఎడల? దాచుకొనిన ఎడల. ఏం దాచుకుంటామండి? బంగారం దాచుకుంటాం, వెండి దాచుకుంటామండి, కానీ నా మాటలు దాచుకో అని చెబుతున్నాడు. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు అన్నాడు అన్నమాట. చాలిక చాలామంది ఇళ్లల్లో బైబిల్ ఎలా ఉంటుందో చూడండి. నేను అప్పుడప్పుడు మా ఇంటి నుండి రాగానే ఆదివారం నాడు డైనింగ్ టేబుల్ మీద బైబిల్ కనపడద్ది. ఇమ్మీడియట్గా మా ఇంట్లో అయితే కొంచెం ఇరగబాటుగానే ఉంటుంది, మామూలుగా ఉండవు, మీతో మాట్లాడినట్టు ఉండదు. ముందు నోట్లో నుండి ఏ బుద్ధిహీనులు ఈ గ్రంథమును తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టారు, ఏ బుద్ధిహీనులు, మెదలకుండా సైలెంట్గా వచ్చి ఎవరు పెట్టారో మెదలకుండా నిష్క్రమిస్తూ ఉంటారు. ఏదో అయితే గబుక్కుని ఏదో మాటల్లో పెట్టానులేని ఏదో రెస్పాన్స్ వస్తూ ఉంటుంది అన్నమాట. బైబిల్ ఎక్కడ పెడుతున్నారు, బైబిల్ ఎలా పెడుతున్నారు? నేనేం చెప్పాను? కీర్తన పుస్తకం బైబిల్ మీద పెడితేనే ఒప్పుకోను నేను. నో, బైబిల్ కింద కీర్తన పుస్తకం, అది బైబిల్ వ్యాఖ్యానమే కీర్తన పుస్తకం. పాషమ్మ గారు ఒప్పుకోయినా ఐ కేర్ ఎ పిన్ ఫర్ ఇట్. దట్ ఈజ్ హర్ ఒపీనియన్, ఇట్ ఈజ్ మై ఒపీనియన్. బైబిల్ పైన కీర్తన పుస్తకం ఉండటానికి వీల్లేదు. బైబిల్ ఎక్కడ పెడుతున్నారు, ఎలా పడుంటుంది ఆ గ్రంథం? అసలు కొంతమంది అయితే దుమ్ము దులపాలంటండి, ఇల్లుకు బూజులు దులిపినట్టు దులపాలంటండి. ఇంకెంత భయంకరమైన విషయమో. రోజు అన్నం తింటున్నాం, టిఫిన్లు తింటున్నాం, రోజు ఈ రొట్టె తింటానే ఉండాలి. రోజు తింటా ఉంటే ఇంకా దుమ్ము ఎందుకు ఉంటుందండి? ఇది చాలా ప్రశస్తంగా ఉంటుందండి ఈ గ్రంథం. దైవ గ్రంథాన్ని తీసి కాళ్ళ దగ్గర పెడతారు, డైరీ ఒళ్ళో పెడతారు. డైరీ కాదండి ముఖ్యం, బైబిల్. కాళ్ళు తగులుతూ ఉన్నా కూడా అబ్బే అసలు ఏ చలనం ఉండదన్నమాట అండి. నేను అందుకనే కామెంట్ చెప్తాను, యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ డిసైడ్స్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. వ్రాయబడిన దేవుని గ్రంథం పట్ల ఉన్న నీ వైఖరి నిజంగా దేవుని మాటల పట్ల ఉన్న నీ వైఖరిని తెలియచేస్తూ ఉంది. చెప్పిన మాట ఆలోచించుకోండి. దేవుడి సందేశం మనందరి ఆత్మీయ మేలు కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి.
జీవాధిపతి అయిన మా కన్న తండ్రి యేసుక్రీస్తునందు వందనములు నాయన. మీ మహాదయచేత ఈ దినారాధనంతలో కూడా మీరు మా తోడై నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇశ్రాయేలును రక్షించని సంఘాలను జీవించనివ్వండి, ప్రాపంచిక స్వార్థను ఫలింపచేయమని మా దేశ నాయకులు ప్రజలను ప్రత్యేకంగా దర్శించి రక్షించండి ప్రభువా. మా దేశంలో జరుగుతున్నటువంటి నాయన ఆ యొక్క నాయన విరుద్ధమైనటువంటి కార్యాలు, ముఖ్యంగా నాయన ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి పరిస్థితిని కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఆ యొక్క అత్యాచారానికి గురైనటువంటి బిడ్డల కుటుంబానికి ఆదరణనిచ్చి నాయన ఆ కుటుంబాలకు న్యాయం జరిగించి సరైనటువంటి ప్రభుత్వ విధానాలు స్థిరపడడానికి నీ చిత్తానుసారంగానే అధికారాలు పొందుకుని నాయన ముందుకు సాగటానికి అన్ని విషయాలు సహాయం చేయండి తండ్రి. ప్రభువా వందనాలు. ఇదిగో నాయన నీ సన్నిధికి వచ్చిన ప్రియుల్ని ఈ లైవ్ సర్వీస్ ద్వారా దూరంలో ఉండి పాలు పొందుతున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ నీ అగ్ని ప్రాకారం అందరి చుట్టూ కట్టి నీ రక్తకోటలో భద్రపరచుమని దేవా మీరే మెండుగా నిండుగా దండిగా ఆశీర్వదించుమని నీ మాటలు అందరిలో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, నిత్య కాపుదల సన్నిధి భద్రత నడిపింపు ఆయన బిడ్డలైన మనకు సకల పరిశుద్ధులకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.